ఎప్పుడైనా ఆలోచించారా? లోకంలో మనతో ఎక్కువగా ముడిపడి ఉండేది ఎవరు అని? కొందరు తల్లిదండ్రులు అని అంటారు, కొందరు మిత్రులు అని అంటారు, కొందరు పత్ని అని అంటారు, ఇంకొందరు వారసులు అంటారు. లేదు, ఈ లోకంలో మనతో ముడిపడింది ఏదైనా ఉంది అంటే అది కేవలం సమయం. సమయమే మన గతం, సమయమే మన వర్తమానం, అలాగే సమయమే మన భవిష్యత్తు. కాని మనం ఏం చేస్తూ ఉంటాం? మనతో ముడిపడి ఉన్న సమయాన్ని, ఎంతో అమూల్యమైన సమయాన్ని మనం వృధా చేస్తూ ఉంటాం. కొందరు భవిష్యత్తు గురించిన తీపి కలల్లో తేలుతారు, మరికొందరు గడిచిన కాలంలో మునుగుతుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, గడిచిన కాలం మీరు ఆలోచించటం వల్ల అనుమాత్రమైనా మారదు. అలా అని భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండిపోయి మీ వర్తమానాన్ని వృధా చేస్తూ ఉంటే అప్పుడు మీ భవిష్యత్తు కూడా గడిచిన కాలంగానే మారుతుంది. అందుకే ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించండి, దాన్ని ఉన్నతంగా మార్చుకోండి. మీ భూతకాలం, మీ భవిష్యత్తు వాటికవే ఉత్తమంగా మారిపోతాయి. జీవితంలో మనం ఎందరినో కలుస్తూ ఉంటాం. మీరు కూడా ఇలాంటి వాళ్ళని చాలా మంది కలిసే ఉంటారు. వారిని వారు ఎప్పుడూ అసమర్థులుగా భావిస్తూ ఉంటారు, నిరాశకి లోనై ఉంటారు. వాళ్ళు ఈ నిర్ణయానికి లోనై ఉంటారు, ఈ జీవితంలో వారు ఏ కార్యం కూడా సాధించలేరు అని, వారు అసలు ఏమీ చెయ్యలేరు అని, ఏ పనికి వారు యోగ్యులు కారు అని. కానీ అది నిజం కాదు. నిజానికి ఈ లోకంలో అసమర్థులంటూ ఎవ్వరూ లేరు. అలాంటి అక్షరమూ లేదు, మంత్రోచ్చారణకి అర్హత లేనిది. అలాంటి ఏ మూలిక కూడా లేదు, ఔషధంగా మారలేనిది. అలాంటి విషం ఏదీ లేదు, సమయానుగుణంగా అమృతంగా మారలేనిది. ఈ ప్రకారంగానే ఏ వ్యక్తి కూడా అసమర్థుడిగా ఉండలేడు. తనని అప్రయోజకుడుగా మార్చేది తన ఆలోచనే. అందుకే మీరు మీ ఆలోచనని తెలుసుకోండి. అప్పుడు మీరు ఏంటో మీకే అర్థం అవుతుంది. మీలో ఉన్న మనసుని మేల్కొల్పండి. అప్పుడు ఈ లోకమంతా ఆశతోనే నిర్మితం అయిందని మీరు తెలుసుకుంటారు. ఈ లోకంలో నిరాశ, నిస్పృహ, అపజయం లాంటి విషయాలకి ఇక్కడ అస్తిత్వం లేదు అని. మీరు ఆశ్చర్యపడుతూ ఉంటారు కదా, నేను ఏం చేస్తున్నానో, నేను ఏం రాస్తున్నానో అని చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను మట్టిపైన మట్టి అని ఎందుకు రాశానో అని ఆలోచిస్తూ ఉంటారు కదా. దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. కానీ అది చెప్పటానికి ముందు ఓసారి నన్ను నీటిపై నీరు అని రాయనివ్వండి. చూసారా, నేను రాసింది మీకు కనిపించడం లేదు కదా. ఇదే మీ మొదటి ప్రశ్నకు నా సమాధానం. మట్టిపైన మట్టిని రాయటం ఎంత సరళమో నీటిపైన నీరు అని రాయటం అంతే కష్టం. సంబంధాలు కూడా కొన్ని ఇలాగే ఉంటాయి. ఏర్పరచుకునేటప్పుడు మట్టిపైన రాయటం అంత సులభం, బాధ్యత నెరవేర్చుకునే సమయాన నీటిపైన రాయటం కన్నా కఠినం. ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే నీటిపై రాయటం ఎలా అని. ఏ ప్రకారంగా అయితే ఈ స్ఫటికాలు జలంలో మునిగి ఉన్నా కూడా ఇవి జలంతో సమానమే. సరిగ్గా ఈ ప్రకారమే మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలి. ఈ స్ఫటికాలు మాదిరిగానే నిష్ఠతో లోతుల్లోకి వెళ్ళాలి. సంబంధం అప్పుడు ఎప్పటికీ వికటించదు. మనుష్యుల ఆలోచనలు లోకంలో అత్యంత లోతైన లేదా అత్యంత కఠినమైన భావనలు. ఎప్పుడు ఏది జరిగితే ఈ మనసు ఏం ఆలోచిస్తుందో వివరంగా చెప్పడం అసంభవం. ఇవే ఆలోచనలు ఎన్నోసార్లు మన మనసులో అల్పులు అనే భావనల్ని తీసుకొస్తాయి. మనం ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులని చూస్తాం, వాళ్ల జీవితాలని విశ్లేషిస్తూ ఉంటాం. ఆ తరువాత మనల్ని మనం అల్పులుగా భావిస్తూ ఉంటాం. అతని వద్ద అంత ధనం ఉంది, తన వద్ద ఎంతో బలం ఉంది, కానీ నా వద్ద ఏమీ లేదు, నేను చాలా అధముణ్ణి అని.
లోకం దృష్టిలో నేను చాలా అల్పుణ్ణి అని. ఇలా అనుకుంటూ ఉంటారు కదా, కానీ అది నిజం కాదు. మీ దగ్గర కూడా కావలసినన్నున్నాయి. వెనక్కి తిరిగి చూడండి. ఆకలితో ఉన్న వ్యక్తికి కేవలం ఒక అన్నం ముద్ద దొరికినా ఇతరుల దృష్టిలో అది కేవలం అన్నదానం మాత్రమే కావచ్చు, కానీ తన దృష్టిలో అది ఒక పూట భోజనం అవుతుంది. అందుకే మనసులో అల్పులం అనే భావన ఎప్పుడు కలిగినా మీ వాళ్ల వైపు చూడండి, వాళ్ళని గమనించండి. మీకు విశ్వాసం కలుగుతుంది. ఈ లోకం దృష్టిలో మీరేమీ కాకపోవచ్చు, కానీ కొందరు వ్యక్తులకు మాత్రం మీరే వాళ్ళ లోకం అవుతారు. మీరే లోకం అని ఎవరు భావిస్తారో వాళ్లతో సంతోషంగా ఉండండి. ఈ పుస్తకం చాలా సుందరంగా ఉంది కదా. అందమైన ఆభరణాలు, చాలా అందమైన అలంకరణలు ఉన్నాయి. కానీ నిజంగా మనం దీన్ని అద్భుతమైన పుస్తకంలా పరిగణించగలమా? ఇందులో రాసున్నదంతా సత్యమేనా? ప్రేరణాత్మకమైనదేనా? మన దృష్టిలో విలువైనదేనా? ఈ విషయాన్ని మనం ఎలా నిర్ణయించగలం? మీరంతా సమాధానం స్పష్టమే కదా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆభరణాలను చూసి పుస్తకాన్ని విలువ ఎలా నిర్ణయించగలమని. అందుకోసం మీరు దాన్ని చదవాల్సి ఉంటుంది అని, దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, సమయం కేటాయించాల్సి ఉంటుంది. అవునా? మీరు ఆలోచిస్తుంది అన్ని విధాలా ఉచితమే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, పుస్తకం గురించి మీకు ఈ విషయాలన్నీ తెలుసు, కానీ ఒక వ్యక్తి విషయంలో మాత్రం మీ మనసులో ఇలాంటి ఆలోచనలేవీ రావు. వ్యక్తి విలువను కూడా తన వస్తువులతోనో, తన శారీరక రూపంతోనో, తన సౌందర్యంతోనూ నిర్ణయించకూడదు. అందుకోసం మీరు ఆ వ్యక్తిని చదవాల్సి ఉంటుంది, తనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, తనకి సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనమేం చేస్తాం? అలంకరణలు, రంగు, సౌందర్యాన్ని చూసి ఆకర్షితులం అవుతాం. దాన్నే ప్రేమని భావిస్తాం. ఏదో ఒక రోజు ఇలా అనటం కూడా మనం వింటూనే ఉంటాం. మా ప్రేమ కథ సఫలం కాలేదు అని, దానికి అన్యాయం జరిగింది అని. కానీ ఇందులో దోషం అన్యులది కాదు, స్వయంగా మీదే. మీరు ఆ వ్యక్తికి సమయం ఇవ్వలేదు. మీరు ఆ వ్యక్తి ఆలోచనల్ని అర్థం చేసుకోలేదు. ప్రేమ 2 క్షణాల్లో చేయగలిగే వంట కాదు. దాని రుచి ఆస్వాదించటానికి మీరు ఒక జీవితకాలం సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే సమయం ఇవ్వండి. ఒకరిని ఒకరు రూపంతో కాదు, ఆత్మతో చూడండి. నిశ్చలమైన మనసు ఎంతో సంతోషంగా చెప్తుంది. ఒక మనిషికి వేరే వస్తువుతో, భావనతో పరిచయం ఉన్నా లేకపోయినా భయం, అలాగే భవిష్యత్తు, ఈ రెండూ ఒక వ్యక్తి మనసులో ఎప్పటికీ ఉంటాయి. వాటి అస్తిత్వం మనిషి అస్తిత్వంపై ఆధారపడుతుంటాయి. విచిత్రం కదా? భయం అనేది ఏంటో మీకు తెలియదు, అది అపరిచితం. అందుకే మీకు భయం వేస్తుంది, మీకు తెలియకుండా ఏం జరుగుతుందో అని. భవిష్యత్తు అనేది ఇంతవరకు జరగని సంఘటన. అలా జరగని దాని గురించి మీకు చింత ఎందుకు? మీ చేతుల్లో ఉండేదే వర్తమానం. వర్తమానంలో కర్మలని స్వచ్ఛమైన మనసుతో చెయ్యండి. అలానే ఆలోచించండి, మీ కర్మలని ఇంకా ఉన్నతంగా ఎలా ఆరంభించగలరు. మీరు విశ్వసించాల్సింది ఒక్కటే, వర్తమానంలో కర్మలని స్వచ్ఛమైన మనసుతో ఆచరిస్తే భయం దానికదే తొలగిపోతుంది. మీ భవిష్యత్తు ఫలాలు తప్పకుండా మధురంగా ఉంటాయి. అందుకే భయానికి, భవిష్యత్తుకి భయపడటం మానేయండి. ఈ వర్తమానంలో జీవించండి. ఎప్పుడెప్పుడు ఈ భూమిపై పాపం పెరుగుతుందో, ధర్మానికి కీడు జరుగుతుందో, అప్పుడు నేను ఈ భూమిపైకి వస్తాను. ఇది మీ అందరికీ తెలుసు. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, ఎందుకు ఈ భూమిపై మానవ రూపంలో అవతరిస్తానని? ఎందుకు నేను మనిషి రూపంలో మీ మధ్య ఉంటానో ఈ రోజు వివరిస్తాను. లోకంలో పాపం అలాగే పుణ్యం సమతూకంగా నడుస్తూ ఉంటాయి. కానీ పాపం ఎప్పుడైతే తన పరిమితి దాటిపోతుందో నేను ప్రవేశించాల్సి ఉంటుంది. కారణం ఏమిటంటే, మీరు నన్ను రమ్మని పిలుస్తారు. ఆలోచించద్దు, నేను మీలోనే కొలువై ఉంటాను. కేవలం మీరు మీలో కొలువై ఉన్న పరమాత్ముణ్ణి పిలుస్తూ ఉంటారు.
అందుకే నేను రావాల్సి ఉంటుంది మీకు నిజం తెలపటానికి. సర్వశక్తులు మీలోనే దాగున్నాయని. కాని మీరేం చేస్తారు? నన్ను గౌరవిస్తారు, నన్ను పూజిస్తారు, శక్తి కావాలని నన్ను అడుగుతారు, మీ ప్రతి కోరికని నా ముందుంచుతారు. మీ భక్తి వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు. నా సమస్య అంతా కేవలం మీ భావనతోనే. మిమ్మల్ని బలహీనపరిచే భావన. పరమాత్ముణ్ణి ఆరాధించండి, అలానే మీలోని ఉన్న ఆత్మని కూడా నమ్మండి. ఎందుకంటే ఈ లోకంలో మీరు చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు. ప్రతి నరుల్లోనూ నారాయణుడుంటాడు, ప్రతి నారిలోనూ లక్ష్మీదేవి. మీలో ఉన్న నారాయణుణ్ణి గుర్తించండి, అలాగే ఈ కాలచక్రాన్ని మార్చండి. నేను చాలా సంతోషిస్తాను. నేను అవతరించటంలో ఉన్న అసలైన ప్రయోజనం మీకు అర్థమైందని. మీలోని శంకను తొలగించి శంకరుడిగా మారిపోండి, లేదంటే మీరు బండరాయితో సమానం. రాధాకృష్ణ.